శ్రీశైలేశయాపాత్రం ధీభక్తాదిగుణార్ణవం యతీంద్రమణం వందే రంభజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతదిరాణి తునాయ అస్మద్గురోః భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే. మాతాపితా యువతత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రివలం ప్రణమామి మూర్ధనా. భూతం సరశ్చ మహదాపయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోऽస్మి నిత్యం. తత్వేన యశ్చిదతిస్వరతస్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్ రమిమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. అంశేషద్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైత్య సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే. భారతీ భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం. తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయేయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం. శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 17వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. ఈ 17వ అధ్యాయంలో కూడా ఒక 42 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. 90 పైచిలుకు శ్లోకాలు ఉన్నాయి. ఈ 42వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రహ్లాదుడు గురువు దగ్గర ఉండి గురుకుల వాసం చేస్తూ నేర్చుకున్నటువంటి విద్యను పరీక్షించదలచి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు గురువు ద్వారా అతన్ని రప్పించడము, తర్వాత విష్ణు భక్తి తత్పరుడైనటువంటి ప్రహ్లాదుడు ఆ విష్ణు కీర్తన చేయటము, ఆ తర్వాత విష్ణువు గురించి తండ్రికి అసహనాన్ని గురి చేసేటువంటి విషయం అన్నమాట అది. అయినా కూడా తండ్రి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా అన్నిటికీ కూడా విష్ణువే సర్వము అనేటువంటి ఒక భావనతో ఆ విషయాన్ని అదే విధంగానే వ్యక్తీకరిస్తాడనమాట తండ్రితో. అప్పుడు ఆయన చాలా కోపోద్రిక్తుడు అయిపోతాడు. తర్వాత మళ్ళా కూడా ఇంకొక అవకాశం ఇస్తాడనమాట. నువ్వు మార్చుకో, లేదంటే నీ ప్రాణం తీసేవాడినే, కానీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను అన్నమాట నిన్ను, కాబట్టి క్షమించి వదిలిపెడుతున్నా అని చెప్పి వాళ్ళ గురువులకు చెప్పి మళ్ళా గురుకుల వాసానికి పంపడం. ఆ తర్వాత మరలా కూడా ఆయన తన యొక్క పంథాలో ఎటువంటి మార్పు ఉండదు ప్రహ్లాదుడు అంతా. ఆ తర్వాత చాలా విసిగిపోయినటువంటి హిరణ్యకశిపుడు అతన్ని వధించేందుకోసము అనేకమైన ఉపాయాలు చెప్పడం అంట. ఉపాయాలంటే అక్కడ ఉండేటువంటి రాక్షస గణాన్ని ఆదేశించడం అన్నమాట. అవి అనేక విధాలుగా అతన్ని చిత్రవధకు గురి చేయటము, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం. కానీ ఎటువంటి బాధలకు గురి చేసినా అటు సర్పములకు కానీ అటు దిగ్గజాల చేత తొక్కించడం కానీ దేనికి కూడా అతను వెరవడనమాట. వెరవడమే కాదు, విషసర్పాల చేత కాటు వేయించిన సమయంలో కూడా ఎటువంటి భయము లేకుండా తన శరీరము తన మనస్సు అంతా కూడా ఆ విష్ణుమూర్తి ధ్యానంలో ఉండిపోయినందువల్ల అతనికి ఎటువంటి అపకారము ఎటువంటి కీడు కూడా చేయలేకపోతాయి అన్నమాట విషసర్పాలు, వాసుకి మొదల విషయం. అప్పుడు అవన్నీ చెబుతాయి అన్నమాట, అయ్యా మా వల్ల కాదు కాబట్టి మాకు వేరేదైనా పని చెప్పమని చెప్పి అడుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఆ యొక్క హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని చాలా విధాలుగా హింసించడము, అయినా కూడా
అతను మాత్రము ఎటువంటి బెరువు లేకుండా ఆ విష్ణుమూర్తినే తలస్తూ ఉంటారు అనమాట. ఇంకా కూడా చెప్తాడు, శ్రూయతాం తాత వచ్చామి సారభూతం తవాజ్ఞయ సమాహితమనా భూత్వా ఎన్మే చేతస్యవస్థితం. తండ్రి సావధాన మనసులో విను, నా మనసులో ఉన్న దాన్ని, సారభూతమైన దాన్ని నీ ఆజ్ఞ ప్రకారం నివేదిస్తా అని చెప్పి అనాది మధ్యాంతమజం అవృద్ధి క్షయం అచ్యుతం ప్రణతోస్మి మహాత్మానం సర్వకారణ కారణం చెప్తాడు. అంటే వృద్ధి క్షయం లేని వాణిని, నాశనం లేని వాణిని, సమస్త కారణాలకు కారణమైన వాణ్ణి, మహాత్మైన వాణిని ఆ అచ్యుతం నమస్కరిస్తున్నానని చెప్పి అన్నీ చెప్తాడు. అన్నిటికీ కూడా ఆ విష్ణుమూర్తి సమాధానం అనేటువంటి విషయం చెప్తా. అప్పుడు ఇటువంటి బాధలకు అయినా కూడా నాకు ఎవరిచే నీకు అడుగుతాడనమాట, నీకు ఎవరు ఇవన్నీ ఉపదేశించారు ఇటువంటి విద్యలు అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్తాడు. ఇటువంటిది నీకు ఎవరిచే ఉపదేశించబడింది అన్నప్పుడు ఆయన అంత ప్రహ్లాదుడు హృదయంలో ఉండే విష్ణువే సకల జగత్తుకు శాసకుడు, ఆ పరమాత్మ తప్ప తండ్రి ఎవనికి శాసకుడు అవుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా తండ్రి పెట్టినటువంటి ఎటువంటి అపకారం చేసే ఎటువంటి కీడును కూడా తాను ఎదుర్కొంటాడనమాట. ఎందుకంటే ఆయన చిత్తం ఎప్పుడు కూడా విష్ణుని పైనే లగ్నమై ఉండిపోయింది. సతు ఆసక్తవతి కృష్ణే దస్యమానో మహోరగై న వివేద ఆత్మనో గాత్రం తస్మృత్యాహ్లాద సంస్థిత తత్ స్మృత్య ఆహ్లాద సంస్థిత. అంటే తన వడల్నే మర్చిపోయాడనమాట. ఆ విధంగా అతన్ని హింసించడము, తర్వాత దంష్ట్రావిసిన అప్పుడు చెప్తాయన్నమాట, ఈ భయంకర భుజంగాలన్నీ కూడా మా కోరలు విరిగిపోయాయి, మనులు చెల్లాచెరైపోతున్నాయి, పడగలు చితికి మండిపోతున్నాయి, గుండెల్లో మిక్కిలి దడ బయలుదేరింది, ఇతని శరీరానికి ఏ కొద్దిపాటి హాని కలగలేదు, కాబట్టి ఆ అసుర సార్వభౌమ మరో పని నియోగించని గోలు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత చివరికి తతస్స దిగ్గజైర్ బాలో భూభృత్ శిఖర సన్నివై పాతితో ధరణీ పృష్ఠే విషాణైరవపీడిత. అప్పుడు ఇక సర్పమును వదిలిపెట్టి ఇంకా పర్వత శిఖరాలతో సమానమైనటువంటి దిగ్గజాలన్నమాట. ఆ దిగ్గజాలు ఆ పసిపాలుని నేలపై పడవేసి తమ దంతాలతో మిక్కిలి బాధ కలిగేలా పొడిచాయి. తత స దిగ్గజై బాలో భూభృత్ శిఖర సన్నివై. భూభృత్ అంటే పర్వతం అని అర్థం అండి. వాటి యొక్క శిఖర సన్నివై, శిఖరం అంటే పర్వత శిఖరాలు అంటే చివరి భాగం అనమాట. వాటి చేత అంతటి దానితో సమానమైనటువంటి అని అర్థం. భూభృత్ శిఖర సన్నివై అంటే సమానమైనటువంటి. ఏమిటవి? దిగ్గజముల చేత ఆ పసిపాలు నేలపై పడవేసి తమ దంతాలతో మిక్కిలి బాధ కలిగేలా పొడిచాయి. ఇది మనం నిన్న నిలిపివేసినటువంటి శ్లోకం అన్నమాట, చివరి శ్లోకము. కాబట్టి ఈరోజు మరి 43వ శ్లోకం నుంచి ప్రారంభించి ఈరోజు ముందుగానే చెప్పినట్లుగా ఒక సెషనే ఉంటుంది, కాబట్టి ఆ పూర్తి సెషన్ నేనే ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, మీకు అవకాశం లేకుండా చదివేందుకు. ఎందుకంటే సగం చేశారు కాబట్టి ఆ సగం నేనే తీసుకుంటాను, మళ్ళీ రేపు అవకాశం ఉన్నప్పుడు చదువుదురు. కాబట్టి స్మరత తస్య 43వ శ్లోకం అండి. విష్ణు పురాణం ప్రథమాంశంలో 17వ అధ్యాయంలో 43వ శ్లోకం. స్మరత తస్య గోవిందం, స్మరత తస్య గోవిందం ఈభదంతాః సహస్రశః శీర్ణ వక్షస్థలం ప్రాప్య సప్రాహ పితరం తతః. ఎందుకంటే బాగా విడదీసి చదువుతున్నాను, ఎందుకంటే అలా చదివినప్పుడు కొన్ని పదాలు మీకే అర్థమైపోతుంటాయి అన్నమాట సులభంగా. నేను అలాగే సమాసం చదువుకుంటూ పోతే అర్థం కాకపోవచ్చు. స్మరత అన్నారు అంటే ఏమిటి? స్మరిస్తూ ఉన్న కారణం చే ఎవరికి? తస్య అతడు, ఎవరు? ఆ ప్రహ్లాదుడు. గోవిందం ఇభదంతాః, గోవిందం ఎవరిని స్మరిస్తున్నాడు ఆయన? స్మరత తస్య గోవిందం, అంతవరకు అయిపోతుంది అన్నమాట. ఇవ దంతాః, ఇవ అంటే ఏనుగులు అనమాట. దంతా అంటే దంతాలు, ఏనుగుల యొక్క దంతాలు ఎన్ని? ఒకటి కాదు, రెండు కాదు, సహస్రశః అంటే ఆ ప్రహ్లాదుని ఏనుగుల యొక్క దంతాలు ఆ ప్రహ్లాదుని వక్షస్థలం తాకి దంతాః సహస్రశః శీర్ణ. ఇక్కడ సహస్రశః శీర్ణ అంటే మనం చదువుకునే దాంట్లో ఎట్లా తేడా వస్తుంది చూడండి. స్మరతత్వస్య గోవిందమిభదంతా సహస్రశః అలా అన్నారు అనుకోండి, అంటే ఏమిటి? ఆయన ఏనుగుల యొక్క దంతాలు వేల కొలది అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ అలా చదువుకోలేము మనం, దీనికి వేరే అర్థంలో చదువుకోవాలి. ఎలాగంటే స్మరత తస్య గోవిందం ఇభదంతాః సహస్రశః శీర్ణ. శీర్ణ అంటే ముక్కలు ముక్కలైపోయేది. ఎన్ని? సహస్రశ. కాబట్టి ఈ సహస్రశ అనేది
ఇక్కడ ఇక్కడ తగిలించాలన్నమాట. శీర్ణ అనే చోట అంటే అన్ని ముక్కలైపోయినాయి, వేల కొలది ముక్కలైపోయినాడు. వక్షస్థలం తాకి విరిగిపోయి వేల కొలది ముక్కలైపోయాయి. శీర్ణ వక్షస్థలం ప్రాప్య సప్రాహ పితరం తథా. అప్పుడు ఆ పసివాడు ప్రాహ అంటే పలికాడు, ఆ తండ్రితో ఇలా చెప్తాడనమాట. అంటే అతని వక్షస్థలాన్ని తాకినప్పుడు కూడా ఆ దంతాలు విరిగిపోయాయి. కానీ మన పిల్లవాడిని కొడితే ఒకసారికి బెత్తం విరిగిపోవచ్చు ఒకసారికి, కానీ మంచి బెత్తం అయితే విరగదండి. అందుకే మన వాళ్ళు పూర్తిగా ఇప్పుడంతా అంత కొట్టడం లేదులేండి పిల్లల్ని, అంత తీవ్రంగా తల్లిదండ్రులు కొట్టడం లేదు, స్కూల్లో ఉపాధ్యాయులు కొట్టలేదు. ఎక్కడో ఒకటి ఆరా పాప ఉపాధ్యాయుడు ఏదో కోపంతో కొట్టి ఆ అబ్బాయికి ఆ అబ్బాయిని ఆపదలో తోసేయడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా భయపడుతున్నారు కొట్టడానికి. కానీ ఎప్పుడో మన చిన్నప్పుడు అందరూ దెబ్బలు తిన్న వాళ్ళమే, నేను దెబ్బలు తిన్నాను. బెల్ట్ అంటే అందుకే ఎప్పుడు కూడా బెల్ట్ ఉపయోగించేవాళ్ళు. అదైతే విరగదు, ఏం అవదు అనమాట, బాగా దెబ్బలో పడుతుంది. ఇక్కడ ఈ ఏనుగుల యొక్క దంతాలు ఆ ప్రహ్లాదుని వక్షస్థలం తాకి అవి విరిగిపోయి వేల కొలది ముక్కలైపోయాయి. స్మరత తస్య గోవింద ఇభదంతా సహస్రత శీర్ణ వక్షస్థలం ప్రాప్య. ఎందుకని విరిగిపోయినాయంటే వక్షస్థలం ప్రాప్య, ప్రాప్య అంటే పొంది అని అర్థం, అంటే వక్షస్థలాన్ని తాకి అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. స ప్రాహ పితరం తత. అప్పుడు ఆ పసివాడు తండ్రితో ఇలా అంటున్నాడు అనమాట. ఏమని? ప్రహ్లాద ఉవాచ, ప్రహ్లాదు పలుకుతున్నాడు అనమాట. ఏమని? దంతా గజానాం పులిసాగ్ర నిష్ఠురాహ శీర్ణ యది ఏతే న బలం మమ ఏతత్ మహా విపత్ పాప వినాశనో. మహా విపత్ పాప వినాశనో అయం జనార్దన అనుస్మరణాత్ అనుభావ. జనార్దన అనుస్మరణాత్ అనుభావ. అయ్యా నా దీంట్లో నా ఇదేమి లేదు, దాంట్లో అంటే నా శక్తి ఏమి లేదు, ఇలా జరిగిన దానికి నేను కారణం కాదు. కాకపోతే ఒకటి చెప్తాను, ఏమిటది? ఏనుగుల దంతాలు వజ్రాయుధం యొక్క మనలాగా మిక్కిలి కఠినమైనవి. దంతా గజానాం కులిస అగ్ర నిష్ఠురాహ. కులిస అగ్ర అంటే ఏమిటి? వజ్రాయుధం అన్నమాట. అంటే వజ్రాయుధం యొక్క మొనలాగా శీర్ణ యదేతే నా బలం మమ ఏతత్. మొనలాగా మిక్కిలి కఠినమైనవి, అటువంటివి శీర్ణ అంటే ముక్కలు ముక్కలు అవడం అయిపోయాయంటే అది నా బలం మాత్రం కాదు, దీంట్లో నేనేం చేయలేదు, ఈ తప్పంతా నాది కాదు. ఎందుకంటే భయపడుతున్నాను అనమాట. దీనికి కారణం కూడా నువ్వే అని చెప్పి, తండ్రి ఎక్కడ కొడతాడో మళ్ళా అని చెప్పి భయపడుతున్నాడు. అందుకని దీనికి కారణం నేను కాదు, నా బలం మాత్రం కాదు, నేనే కారణం, నేనే. కానీ కారణం కాదని చెప్పలేడు కదా. కాకపోతే అలా విరిగేదానికి బలం ఎవరిది? తన సొంత బలమా, లేదు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి బలం వల్ల అలా విరగొట్టబడిందా ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే నా వల్ల కాదు ఇది జరిగింది అని చెప్పలేడు, ఎందుకంటే ఆయన కొట్టినప్పుడే విరిగింది కాబట్టి. కాకపోతే దీని వెనక ఎవరున్నారు అంటే కుట్రదారులు ఎవరు అనేది తెలుసుకోవాలి కదండి. అలాగా ఎవరు ఇంతకీ అవి అయిపోయాయంటే అది నా బలం కాదు. మరి మహావిపత్ పాప వినాశనో. మహావిపత్ అంటే మహావిపత్తులను, అంతేకాదు పాప వినాశనో. పాప వినాశనం అంటే ఎటువంటిది? ఘోర పాపాన్ని నశింపజేసేటువంటి అయం జనార్దన అనుస్మరణ అనుభావ. జనార్దన అనుస్మరణ కాబట్టి నశింపజేసే ఘోర పాపాలను మహావిపత్తులను నశింపజేసేటువంటి జనార్దను యొక్క స్మరణ అనుభావ. పదే పదే చేసే దాని యొక్క ప్రభావం సుమా. జనార్దన అనుస్మరణ అనుభవం. అనుస్మరణ అంటే ఏమిటి? అనునిత్యం స్మరించేది అనమాట. మాటి మాటికి ఏదో ఒక్కసారి మనం పొద్దున్న లేచి ఒక ప్రార్థన చేసి వదిలేస్తాం, ఆ తర్వాత రోజంతా ఏదో చేస్తూ ఉంటాం, కానీ దైవచింతన ఉండదు. ఆ తర్వాత మనకి దైవచింతన అంతా కూడా పొద్దున్న ఎంత వీలైతే అంత, అది కూడా అండి ఇంత అని ఉండదు. మనం శ్లోకాలు కూడా దీర్ఘము లఘు ఇలా చాలా రకాలు ఉంటాయండి. మనం చేసే పూజల్లో కూడా మన సమయాభావాన్ని బట్టి తగ్గిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి అక్కడికి వచ్చేటప్పటికే వేగం అంటే వేగంగా వెళ్ళిపోవాలి, వేగంగా పనులు చేయాలనేటువంటి ఒక స్ఫురణ వస్తుంది అనమాట. అందుకని వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు? పొద్దున్నే లేచి మొదటి కార్యం పూజ చేసుకోమన్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఎటువంటి సమయం దేని కేటాయించాలనేది మన చేతిలో ఉండదండి. ఆ తర్వాత కొన్ని ఊహించినటువంటి సమయం అంటే పరిస్థితులు వస్తాయి, వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎన్నో శ్లోకాలు చదివేది చివరికి ఏదో ఒకటి రెండు శ్లోకాలు చదివేసి వదిలేస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని ఏం అనడు. ఎందుకంటే పిల్లల్ని
కాబట్టి దైవం కూడా విష్ణుమూర్తి కానీ ఎవరు కానీ మనం ఎవరిని ప్రార్థిస్తాం వాళ్ళు మనల్ని ఏం అనలేరు అనమాట. ఎందుకంటే పోనీలో ఈ మాత్రంలో చేస్తున్నాడు, ఏదన్నా అంటే మళ్ళీ అలిగి ఇది కూడా చేయడేమో, కాబట్టి ఆ విధంగా ఉంటుంది మనది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, జనార్దనం అనుస్మరణాత్ అంటున్నారు. అనుభావ నశింపజేసే జనార్దుని యొక్క స్మరణ పదే పదే చేసే దాని యొక్క ప్రభావం సుమ. అంతేకాదండి, ఇంకో విషయం ఇక్కడ మనం గమనించాలి. అంటే తదిహారాధనలు ఇవి ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పవలసిన విషయం అనమాట. ఇవన్నీ బాగా భగవద్ ఆరాధనకి 1.5 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా చక్కగా ఎంతో శ్రద్ధతో చేసి, అంటే శాస్త్ర విదితంగా అనమాట. దీనికంటూ ఒక ప్రత్యేకంగా చెప్పబడింది, ఎట్లా ఆరాధన ఎలా చేయాలి, ఏ శ్లోకాలు చదవాలి, ఏమిటి అనేటువంటి ఆ పద్ధతిగా చేసుకుంటూ చాలా తృప్తి పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక మిగిలిన వాటికి సమయాన్ని తగ్గించుకుంటారు కానీ దీనికి తగ్గించుకోరు. అది ఎలా సాధ్యం అవుతుందంటే అంతసేపు భక్తి అండి. ఈ భక్తే ప్రధానం అనమాట. అది లేనప్పుడు మనం ఏది చేయము. మనం ఎవరికైనా ఒకటి చేస్తున్నాము అంటే మన పిల్లవాళ్ళకి కానీ మన బంధువులకు కానీ ఎవరికైనా మనం మనస్ఫూర్తిగా ఎందుకు చేయగలుగుతాము? గంటలు గంటలు కానీ వాళ్ళకి సహాయం ఎందుకు చేయగలుగుతాం? ఎలా చేయగలుగుతాం? వాళ్ళ ఎడల ఉన్నటువంటి వాత్సల్యము, ప్రేమ ఏదైనా చెప్పుకోవచ్చు మనం. అదే మనల్ని అంతసేపు చేయించగలుగుతుంది. అదే దేవుడి ఎడలగా ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, ఆయనే సర్వస్వము, ఆయనే శరణాగతి. అటువంటి భావన వచ్చినప్పుడు అవన్నీ ఎంత సుదీర్ఘమైనటువంటి పూజా విధానాలు చేసుకోగలుగుతాం. కానీ మనకి అలా ఉండదు. మనదంతా కూడా ఒక పెండులం లాగా అన్నమాట. ఒక్కోసారికి ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. అదేదో కొన్ని సందర్భాల్లో అన్నమాట, ఎవరైనా చెప్పినప్పుడు, ఏదైనా గాథలు చెప్పినప్పుడు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటో ఇవంతా సమయం ఎంత వృధా అయిపోతుంది, దీనికంటే హాయిగా వేరే చదువుకోవచ్చు, వేరే చేసు అని భావన వచ్చేది. కానీ అచంచలమైనటువంటి భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యము. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, పూజా కార్యక్రమం, ఆధార కార్యక్రమం, దాంట్లో ప్రతి అంగము, చాలా అంగాలు ఉంటాయండి దానికి, ప్రతి అంగము కూడా దాని నిజంగానే ప్రత్యక్షంగా దైవం కూర్చొని ఉంటే చేసేటువంటి విధానంగా భావిస్తూ చేస్తారు. అర్ఘ్యపాద్య ఆచమనాలు అన్నీ చేస్తారు. అవన్నీ కూడా ఎందుకంటే ఆయన ఎదురు కూర్చున్నట్టు భావిస్తారు. మనకి అంత భావన, అంత భక్తి ఉంటేనే అది సాధ్యం అన్నమాట. కాబట్టి మనకి అనేక కారణాలు ఉండొచ్చండి, దీన్ని తప్పుగా చెప్పడం లేదు. ఎందుకంటే మనకి భగవద్గీతలో చెప్పారు, మనస్ఫూర్తిగా ఒకసారి తలిస్తే కూడా చాలని. ఇవన్నీ ఎందుకంటే మనల్ని ఒక చక్కటి మార్గంలో ఆత్మస్థైర్యంతో ముందుకు తీసుకుపోయేటువంటి విషయాలు అనమాట. అంతేగాని నువ్వు గంటసేపు భక్తితో పూజ చేసినా కూడా ఆ తర్వాత నువ్వు బలహీనగా ఉన్నావు అనుకో, ఏది నిన్ను కాపాడలేదు. కానీ పొద్దున్న లేవంగానే ఒక నమస్కారం పడేసి మన కార్యక్రమంలో దిగామనుకోండి, ఆ ధైర్యం కలిగించుకునే వాళ్ళైతే వాళ్ళకి అదే చాలు అనమాట. సరే, మొత్తానికి ఇదంతా ఎందుకంటే అనుస్మరణ అనుభావ అంటే అనుస్మరణ అంటే రోజు ఇంకా తలుస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టే ఆ మహావిపత్తులను, ఘోర పాపాలను నశింపజేసే జనార్దుని యొక్క స్మరణ పదే పదే చేసే దాని యొక్క ప్రభావం సుమా అంటాడనమాట. కాబట్టి హిరణ్యకశిపుడు అప్పుడు చెప్తాడనమాట, ఇంకా ఆయనకు కోపము అసలు తారస్థాయికి అందింది అనమాట కుమారుడి పైన. అప్పుడు జ్వాల్యతాం అసురా, ఇంత క్రూరమైనటువంటి మాట చూడండి. శ్లోకానికి అలాగే తగ్గినట్లుగా రాశారనమాట. ఆయనకు ఆగ్రహాన్ని తెలిపేటువంటి అప్పుడు అసురనాథ్ చెప్తున్నాడు, దిగ్గజాలారా తప్పుకోండి, జ్వాల్యతాం అసురా వహ్ని అపసర్పత దిగ్గజ. అపసర్పత దిగ్గజాహ, అపసర్పత అంటే పక్కకి తొలగండి అని అర్థం. పక్కకి తొలగండి ఎవరిని? దిగ్గజాలని. ఎందుకంటే అవి కూడా ఏం చేయలేకపోయాయి కదా. కాబట్టి మీరు పక్కకి జరగండి, వీటి కదా నేను చూస్తాను. జ్వాల్యతాం అసురాహ వహ్ని అపసర్పత దిగ్గజా. అగ్ని రగుల్ కొల్పండి అగ్నిని. వహ్ని అంటే అగ్ని అండి. మిగులు పక్కకు రండి అని చెప్పి వాయో సమేధయ అగ్నిం ఇంకా చెప్తున్నాడు. చూడండి, అగ్ని రగిల్చండి అని చెప్పాడు. కానీ ఇది బాగా రగులుకోవాలంటే ఎవరు కావాలండి? వాయువు కావాలి కదా. కాబట్టి వాయుదేవుడు చెప్తున్నాడు ఏమని, ఓ వాయువు, వాయో సమేధయ అగ్నిం అంటే ఏమిటి? నీవు అగ్నిని ప్రజ్వలింపజేయి. ప్రజ్వలింపజేయడం అంటే ఏమిటి? బాగా వీచి ఇంకా బాగా మండేలాగా చేయమంటున్నాడు అనమాట. సమేధయ అగ్నిం త్వం దహ్యతామేష పాపకృత్. పాపకృత్ అంటే పాపకర్ముడు వీడు, ఇతన్ని దహింపబడుగాక అంటే కాల్చివేయండి. ఈ రోజుల్లో మనం పేపర్లో చదువుతుంటాం, పిల్లల్ని చంపేవాళ్ళు, కన్న పిల్లల్ని చంపేసేవాళ్ళు నానా విధాలుగా.
భార్యను చంపేసేవాళ్ళు, భర్తను చంపే భార్య, ఇవన్నీ చదువుతూనే ఉన్నాం. మరి హిరణ్యకశిపుడు చూడండి ఎంత క్రూరత్వం మరి. అంటే తన బాటలో వాడు లేడు అనే విషయం అన్నమాట. అంత క్రూరంగా చెప్తున్నాడు. ఏమని? జ్వాల్యతాం అసురా వహ్ని అవసర్పత దిగ్గజాహ వాయో సమేధయ అగ్నిం త్వం దహ్యతామేష పాపకృత్. కాబట్టి నీవు ఈ పాపకర్ముడు దహింపవుడుగాక. మహాకాష్టచయచ్ఛన్నం అసురేంద్ర సుతం తతః ప్రజ్వాల్య దానవావహ్నిం దదహు స్వామి చోదితాహ. పాపం వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ మనసులో కారుణ్యం ఉండొచ్చు, అయ్యో అనిపించవచ్చు, అని రాజు చెప్పాడు అప్పుడు ఏం చేస్తామని. ఉరిశిక్ష వేయమంటే చీఫ్ జస్టిస్ కూడా పాపం బాధగానే ఉంటుంది, ఉరిశిక్ష వేయకూడదనే ఉంటుంది. కానీ వాడు చేసినటువంటి అకృత్యాలకి ఉరిశిక్ష సరి అయినది నిర్ణయించిన తర్వాత బాధపడడు ఇంకా. అది అంతే, అది ధర్మం పాటించాలి అంతే. ఆ విధంగా హిరణ్యకశిపుడు బాధ ఎందుకుంటూ ఉండదు, ఎందుకంటే తన మార్గంలో లేడు. ఆ కసి లోపల పెరిగిపోతుంది. లోపల ఎప్పుడు కూడా మనకి కోపం పెరిగిపోయే కొద్దీ ఈ ధర్మము అధర్మము మానవత్వం ఇవన్నీ ఉండవన్నమాట. ఆ ఒక లోపల రోజులో క్షణక్షణం పెరిగిపోయేటువంటి ఆ కోపం తారస్థాయికి చేరినప్పుడు ఇవన్నీ మనం ఆలోచించాం. తర్వాత ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తాం. అంత అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. మహాకాష్ట చేయచ్చన్నం అప్పుడు ప్రభు ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు ఏం చేశారు ఆ దానవులు? మహాకాష్ట చయ అంటే సమూహం అని అర్థం. సమూహం చయం అంటే మహాకాష్ట చయచ్చన్నం అసురేంద్ర సుతం తత పెద్ద పెద్ద కొయ్య దుంగల నడుమ ఆ దైత్యాధిప సూనుని సురేంద్ర సుతం అంటే చిన్నవాడు, కుమారుడు అనమాట. తత అప్పుడు ఉంచి ఏం చేశారు? ప్రజ్వాల్య దానవా వహ్నిని ప్రజ్వలింపజేసి అతన్ని దహించారు. దహించారు. ఎలాగా? స్వామి చోదిత. ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? స్వామి చోదిత అంటే ప్రభు ఆజ్ఞ శిరసావహించి ఆ దానవులు పెద్ద పెద్ద కొయ్య దుండుగల నడుమ, ఇది మామూలుగా శవాన్ని కాల్చే విధంగా కాల్చారనమాట. అంటే వాటి మధ్యలో ఉంచి, కొయ్యల మధ్యలో ఆ దైత్యాధిప సూర్యుని ఉంచి అగ్నిని ప్రజ్వలింపజేసి అతన్ని దహించారనమాట. మహాకాష్ట చయచ్చన్నం అసురేంద్ర సుతం తత ప్రజ్వాల్య దానవావహ్నిం దదహు స్వామి చోదితా. అప్పుడు ప్రహ్లాదు చెప్తున్నాడు, తాత అని ఏమీ అసలు చలించలేదన్నమాట. చలించకుండా చెప్తున్నాడు ఏమని? తాత ఏష వహ్ని తన తండ్రి కూడా భగవంతుని యందు భక్తిని పుట్టించడం కొరకు విష్ణు స్మరణ ప్రభావాన్ని చెప్తున్నాడు అనమాట. తాత ఏష వహ్ని, ఈ అగ్ని ఏదైతే ఇప్పుడు రగిలించబడిందో ఈ అగ్ని గాలితో ఎగజేసినప్పటికీ కూడా ఏష వహ్ని తాత ఏష వహ్ని అగ్ని పవన ఈరితో అపి పవన అంటే గాలండి, ఈరిత అపి అంటే ఏమిటి? గాలిచే రగుల్కొల్పబడ్డ ఈ అగ్ని నమాం దహతి అత్ర దహతి అంటే కాల్చడం. నమాం దహతి అంటే ఏమిటి? ఆ అగ్ని నా చుట్టూ వ్యాపించినా కూడా సమంతతో అహం నన్ను తగలబెట్టడం లేదు. తావత్ ఇంకా ఎలా ఉన్నది? పశ్యామి, ఇంకా నేను ఎలా చూస్తున్నాను? నా చుట్టూ కూడా పద్మ అస్తరణ అశ్రుతాని అంటే తామర పూలు, పద్మ అంటే తామర పూలు పరచినట్లుగా కనబడుతుంది అనమాట నా చుట్టూ కూడా. చూడండి ఎంతటి అచంచలమైనటువంటి భక్తి, అచంచలమైన విశ్వాసం, నమ్మకం. దానితో పద్మ అస్తరణాశ్రుతాని, అంతేకాదు సీతాని అంటే చాలా చల్లగా, సర్వాణి దిశాముఖాని, దిశా భాగాలన్నీ కూడా చల్లగా ఉన్నాయి. ఇదానికి మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఆంజనేయుడి తోకను కాల్చినప్పుడు ఆ అశోకవనంలోంచి పోయేటప్పుడు కాలుస్తున్నప్పుడు అతని తోక ఎటువంటి అగ్ని జ్వాలకి ఎటువంటి బాధను కలిగించలేకపోయింది. అగ్నిదేవుడు చల్లగా చూశాడు. మనం అంత గాలి వీస్తున్నా కూడా అతను ఆ రగిలేటువంటి జ్వాలతో ఉండేటువంటి ఆ యొక్క లాంగోలంతో ఆ లంక చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే కూడా, లోపల తిరుగుతూ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సౌధములు కూడా కాలిపోయాయి, కానీ ఆయనకి మాత్రం ఏం అవ్వలేదు. ఎందుకంటే సీతాదేవి ఆమె యొక్క చల్లని చూపులు అతని పైన పడింది అనమాట. ఆమె సదా ప్రార్థిస్తుంది ఆయన రక్షణ గురించి.
అంటే ప్రత్యక్షంగా ఈ విషయం తెలియకపోయినా మనకి ప్రత్యక్షంగా మనం ఏదో ఆపదలో ఉన్నప్పుడే మనల్ని దీవిస్తారు, మనం రక్షిస్తారని కాదండి పెద్దలు. వాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట, ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటాయి. అంతేగాని ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి ఆ సమయంలో మనకి దీవెనలు ఇవ్వడం ఉండదు, ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆపద ఎందుకు జరగాలి, జరగనేకూడదు అని మనం అనుకోవచ్చు. అది కర్మఫలం. కర్మఫలము జరగవలసింది జరుగుతూ ఉంటుంది, కానీ దాంట్లో నుంచి రక్షిస్తూ ఉంటాను అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి జీవితంలో, అలాంటిది అనమాట. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా తామర పూలు పరిచినట్టుగా కనబడుతుందంట. దిశా భాగాలన్నీ కూడా చల్లగా ఉన్నాయి అంటున్నాడు నాన్నగారు. ఇదిగో ఈ అగ్ని గాలితో ఎగజేసినప్పటికీ కూడా నన్ను ఏ వైపు నుండి అయినా కాల్చలేకపోతున్నాడు, నాకు చాలా చల్లగా ఉన్నది. ఎట్లాగా చెప్పనా, నా చుట్టూ పద్మాస్తరణములు పరచబడినట్లున్నది. అస్తరణం అంటే మన మన కూర్చునేదానికి లేదు, పడుకునేదానికి వేసుకుంటా ఉంది, అలాంటిది బెడ్షీట్ అనుకోండి, అటువంటిది అన్నమాట. కాబట్టి సింహాసనంలో కూడా అది వేస్తారు, వేసి దాంట్లో కూర్చుంటారు, పద్మాస్తనం. ఆ విధంగా ఉన్నది. కాబట్టి పద్మాస్తనం పరిచబడినట్లున్నది, అన్ని దిక్కులు కూడా నాకు చల్లగానే ఉన్నట్టు తోస్తున్నది. ఆస్తనం అంటే ఏమిటి, పరపు, కంబళి, ఆసనము. పద్మములతో పరపు వల్ల పరిచినట్లయితే, కూర్చోవడానికి చేసినట్లయితే పద్మాస్తరణము అంటారనమాట అని అనవచ్చు. ఇది మెత్తగా, చల్లగా, సువాసనగా, సుఖంగా ఉంటుంది అలా చేస్తే. అది దాంట్లో చెయ్యరు, అలా చేస్తే అలా ఉంటుంది, హాయిగా సువాసనతో పాటు ఉంటుంది అనమాట అని చెప్పి, ఈ విధంగా ఆ ఏనుగు దంతాలు ఇంద్రుని చేతిలోని వజ్రాయుధం యొక్క కొసవలే పదునైనవి, మరి చాలా గట్టివి, అయినా అవి విరిగిపోయినావు అనమాట. ఇవన్నీ చెప్పుకుంటూ చివరికి ఆయన పాపం ఈ పాపగారిని కాల్చు అని చెప్పినప్పుడు పెద్ద పెద్ద మొద్దులతో చుట్టూ పేర్చబడి మధ్యలో ఉన్న రాక్షసుడు రాజకుమారుడిని కాల్చడానికి మంటను బాగా ఎగదోసి పక్కకు తప్పుకున్నారన్నమాట. వారు రాజాజ్ఞ కట్టుబడి ఉన్నవాళ్ళు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ మాట చెప్పాడనమాట. అథ దైత్యేశ్వరం ప్రోచు భార్గవస్య ఆత్మజా ద్విజాః పురోహిత మహాత్మాన సామ్నా సంస్తూయ వాంగ్మిన. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ శుక్రుని యొక్క కుమారులు, అథ దైత్యేశ్వరం, దైత్య ఈశ్వరం అంటే ఇక్కడ దైత్య అంటే రాక్షసు, అంటే అసుర చక్రవర్తి అని అర్థం. దైత్యేశ్వరం ప్రోచుహు అంటే పలికారు. ఏమని, ఎలా పలికారు, భార్గవస్య ఆత్మజా ద్విజా. ఇక్కడ ప్రోచుహు భార్గవస్య ఆత్మజా ద్విజా. భార్గవస్య అంటే ఏమిటి, శుక్రుని యొక్క కుమారులు. ఏమని పలికారు, హిరణ్యకశిపునికి పురోహితులు, గొప్ప మనస్సు బుద్ధి గలవారు. ఇలాంటి వారు వారు గొప్ప బుద్ధి. పురోహిత మహాత్మాన సామ్న సంస్తూయ వాంగ్మిన. సామ్న అంటే మెత్తని మంచి మాటని అర్థం. ఎందుకంటే వీళ్ళు అసలే మూర్ఖుడు అన్నమాట. సొంత కుమారుణ్ణే ఈ విధంగా హింసలు గురి చేసిన వాడు ఇంకా ఎవరిని లెక్క పెడతాడా. కాబట్టి ఆ శుక్రాచార్య కుమారులు, ద్విజులు, పురోహితులు, మహాత్ములు వ్యవహార జ్ఞానం తెలిసి పలికేటువంటి వారు అనమాట. వ్యవహార జ్ఞానం తెలియటం అంటే ఏమిటి, ఎక్కడ ఏ సమయంలో ఎలా పలకాలి. కొంతమంది పలుకుతుంటారు అనమాట, అసందర్భంగా పలుకుతూ ఉంటారు, అసందర్భ ప్రలాపన చేస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల నీ హృదయంలో ఉండేటువంటి మంచితనం మాటల్లో తెలపగలగాలండి. నీ హృదయంలో చాలా మంచితనం ఉండొచ్చు, కొంతమంది మాటలు వింటే చాలా కరుగ్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆతిథ్యం అట్లా ఇట్లా ఉండదండి, ఉబ్బి తబ్బి పైపోవాల్సిందే. అదేవిధంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ హృదయాన్ని హృదయ విధానం అంటే ఏమిటి, హృదయాన్ని పగలగొట్టేటువంటి ఉంటాయి, కానీ ఆతిథ్యం బాగుంటుంది, మళ్ళీ మాటలు కొంచెం కరుగ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లా కాకుండా వ్యవహార జ్ఞానం తెలిసి పలికేవారు అసుర చక్రవర్తిని ముందుగా మెత్తని మంచి మాటలతో పొగడి సామ్న సంస్తూయ వాంగ్మిన. వాంగ్మిన అంటే ఏమిటి, వ్యవహారం జ్ఞానం తెలిసినటువంటి వారు అని అర్థం. ఆ విధంగా అథ దైత్యేశ్వరం. ఎందుకంటే ఇది చెయ్యకూడదని చెప్పకూడదండి, ఈ పని చెయ్యవద్దు అని రాజుకి ఎవరు చెప్పరు. ఒక రాజే కాదండి, మనం ఇలా ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు మా పై అధికారులకు పోయి నేరుగా నువ్వు చేసింది తప్పు, ఇలా కాదు అలా కాదు చెప్పలేము మనం నేరుగా. దానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఆ పద్ధతిలో ఒక ఏదో చెప్తారు, ఓ రూట్ ఉంటుంది, వేరే రూట్ ఉంటుంది, ఆ రూట్లో పోయి చెప్పాలి. కాబట్టి ఈయన కూడా అదే రూట్లో చెప్తున్నాడు. ఏమని, రాజన్ నియమ్యతాం కోపో. రాజా మాట నేర్పలేని ఆ సండాలను వారు మంచి మాటలతో దైత్యేశ్వరుని పొగిడి ఈ విధంగా అన్నాడు. ఏమని, రాజన్ నియమ్యతాం కోపో. రాజన్, రాజా
నియమ్యతాం అంటే ఏమిటి? నీ అధీనంలో ఉంచు అని చెప్పాలి. అంటే కోపాన్ని ఆపుకో. నియమ్యతాం కోపో బాలే అత్ర తనయే నిజే. ఇది ఎవరో కాదు, నీ కుమారుడైనటువంటి పసిబాలునిపై. బాలే అత్ర తనయే నిజే అన్నారు. నిజే అంటే ఏమిటి? నీ అనే అర్థం. నీ యొక్క అని అర్థం. అంటే నీ కుమారుడైనటువంటి పసిబాలునిపై కోపాన్ని ఆపుకో. కోపో దేవనికాయేషు ఎత్ర తే సఫలో యత. నీ కోపం సఫలం కావాలంటే ఏం చేయాలి? ఎత్ర తే సఫలో యత. యత అంటే ఎక్కడైతే దేవతా సమూహాలపై. కోపో దేవ నికాయేషు. నికాయం అంటే సమూహం అని అర్థం. దేవనికాయేషు అంటే ఏమిటి? దేవతా సమూహాలపై చూపించు అంటే ఏమిటి? నీ పరాక్రమం అంతా కూడా అక్కడ చూపించు అన్నమాట, ఇక్కడ కాదు. కాబట్టి వీరందరూ ఆయనకి ఈ విధంగా చెప్తారు. రాజన్ నియమ్యతాం కోపో బాలే అత్ర తనయే నిజే కోపో దేవనికాయేషు ఎత్ర తే సఫలో యత అని చెప్పగానే తథా తథయేనం బాలం తే శాసితారో వయం నృప యథా విపక్ష నాశాయ వినీతస్తే భవిష్యతి. రాజా, ఈ పసివాడిని దారిలోకి వచ్చేలా మేము తీర్చిదిద్దుతాం. ఇంకో 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 అవకాశం ఇవ్వమంటున్నారు అనమాట. 2 అవకాశాలు అయిపోయాయి, ఇంకా 3వ అవకాశం అడుగుతున్నారు. ఏమని? తథా తథైనం బాలం తే శాసితారో వయం నృప. కాబట్టి మన శత్రువులను రూపుమాపేటట్లు. యథా విపక్ష నాశాయ వినీత తే భవిష్యతి. ఎలాగా? మన శత్రువును రూపుమాపేటట్లు. అంతేకాదు, వినీత అంటే ఏమిటి? అణుకో ఉండేటట్లు అని అర్థం. ఎవరి ఎడల? వినీత తే భవిష్యతి, నీ పట్ల. వినీత తే భవిష్యతి అంటే నీ పట్ల అణుకో ఉండేటట్లు మేము శిక్షిస్తాము. తథా తథైనం బాలం తే శాసితారో వయం నృప. దారిలోకి వచ్చేలా మేము తీర్చిదిద్దుతాము. మన శత్రువులను కూడా రూపుమాపేటట్లు, నీ పట్ల అనుకో ఉండేటట్లు మేము శిక్షిస్తాము అని చెప్పి ఆ పురోహితులు చెప్తున్నారనమాట. బాలత్వం సర్వదోషాణం బాలత్వం సర్వదోషాణం దైత్యరాజాస్పదం యతః తతో అత్ర కోపమత్యర్థం యోక్తం అర్హసి న అర్భకే. ఇది చిన్న పసివాడు కాబట్టి సర్వ అనర్థాలకు మూల కారణం ఏమిటి? పసితనం కాబట్టి అటువంటి కార్యాలు చేస్తున్నారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆలోచన శక్తి పెరిగినప్పుడు ఇటువంటి కార్యాలు చేయరు. కాబట్టి దీనికి మూల కారణం బాలత్వం సర్వదోషాణం. అన్ని దోషాలకు కూడా పసితనమే మూల కారణం. దైత్యరాజాస్పదం యతః. కాబట్టి ఈ అర్భకునిపై మరీ మిక్కిలి కోపాన్ని. తతో అత్ర కోపం అత్యర్థం అన్నారు. కోపం అత్యర్థం అంటే విపరీతమైనటువంటి అర్థం. అంటే కోపగించుకోవాలి, ఏదైనా తప్పు చేసినప్పుడు కోపగించు, కానీ మరి ఇంతగా కోపగించడం, కోపాగ్ని చూపించడం నీలాంటి వాళ్ళకి యోక్తం అర్హసి నా అర్భకే. యోక్తం అర్హసి నా అంటే ఏమిటి? నెగటివ్ అనమాట. అంటే కూడదు అని అర్థం. యోక్తం అర్హసి నా ఎవరి ఎడల? అర్భకే నా అర్భకే. అర్భక అంటే చిన్నవాడు అని అర్థం. అందుకే మన చట్టంలో కూడా చిన్నపిల్లలు చేసినటువంటి తప్పులకి వాళ్ళ శిక్షలు కూడా వేరుగా ఉంటాయి. అంతేకాదు, వాళ్ళని అటువంటి తప్పు చేసిన వాళ్ళని, చిన్నపిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వకూడదని వాళ్ళకంటూ ఒక ప్రత్యేక కోర్టులు, తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పేందుకోసము ఒక అంటే జైలు లాగా కాకుండా మామూలు జైల్లో వేయకుండా వాళ్ళకి విడిగా చెప్పి వాళ్ళ భవిష్యత్తు ఎటువంటి ఆపదలు రాకుండా. ఎందుకంటే బాలలు అంటే మైనర్స్ అనమాట. వాళ్ళ ఆలోచనలు సొంతంగా ఉండవు, ఏదో ఉద్రేకంతో తీసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని అందరితో సమానంగా, వయసు వచ్చిన వాళ్ళతో సమానంగా చూడలేమన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. దైత్యరాజా, పసితనమే సర్వ అనర్థాలకు కూడా మూల కారణం. కాబట్టి ఆ అర్భకునిపై మరీ మిక్కిలి కోపాన్ని చూపించడం ఇలాంటి వానికి తగ్గదు. బాలత్వం సర్వ దోషాణం దైత్యరాజాస్పదం యథా నా త్యచ్చతి హరేహ పక్షం అస్మాకం వచనాత్ యది. ఇంకా చెప్తున్నారు ఏమని? నా త్యచ్చతి. త్యచ్చతి అంటే ఏంటి? వదిలిపెట్టండి. నా త్యచ్చతి అంటే ఏమిటి? ఒకవేళ వదిలిపెట్టకపోతే ఏమిటి? హరేహ పక్షం. హరేహ పక్షం అంటే ఏమిటి? ఆ విష్ణుపక్షం విడవకుండా ఉండిపోతే ఎప్పుడు? అస్మాకం వచనాత్ యది. ఒకవేళ మేము మా శిక్షణలో అస్మాకం వచనాత్ యది, గురూపదేశం ప్రకారం మన పక్షాన్ని కాదని విష్ణుపక్షం విడవకుండా ఉండిపోతే అప్పుడు ఏం చేస్తాం? తతః కృత్యాం వధాయ అస్య కరిష్యామో అనివర్తినీం. ఆ నివర్తిని అండి. ఆ నివర్తిని, నివర్తనం అంటే ఏమిటి? వెనక్కి రావడం. కాబట్టి అనివర్తిని అంటే ఏమిటి? ఆ నివర్తిని అంటే వెనకకు రాలేనటువంటి
అది అర్థం అంట. కాబట్టి ఇక్కడ దానికి తిరుగుండదు ఎప్పుడు. తత కృత్యాం వధాయ అస్య, ఒకవేళ ఇతను గన ఆ యొక్క విష్ణుపక్షం నుండి విడిచి మన పక్షానికి రాకపోతే కృత్య అనేటువంటి అభిచారిక భూత విశేషాన్ని కృత్యాం వధాయ అస్య, దీనిపై వధార్థం ప్రయోగిస్తాము. వధాయ అస్య, వీనిపై వధించేది ఇతనిని. వధాయ అస్య కరిష్యాము అంటే ప్రయోగిస్తాము. ఎవరిపైన? అనివర్తిని. అది కూడా ఎలాంటిది? అనివర్తిని అంటే దానికి తిరుగుండదు అన్నమాట. అటువంటిది అనివర్తిని. ఇక్కడ అనివర్తిని అంటే అనివర్తన. అనివర్తన అంటే స్త్రీలింగ పుంలింగం అండి. ఇక్కడ అనివర్తిని అన్నారు. కాబట్టి ఇక్కడ ఈ అనివర్తనం అనే దేనికి? ఈ కృత్య అనేటువంటి దానికి తీసుకోవాలి విశేషణంగా. కాబట్టి అనివర్తనుడు కాదు ఇక్కడ, అంటే ప్రహ్లాదుడి గురించి చెప్పలేదు. కానీ ఈ కృత్య అనేటువంటి భూత విశేషాన్ని ప్రయోగిస్తాం కదా, అది ఎటువంటిది? దానికి తిరుగుండదు అన్నమాట. అంటే అది ప్రయోగిస్తే ఎలాగైతే మనకి వజ్రాయుధాలు కానీ లేదు సుదర్శనం కానీ ఇవన్నీ ప్రయోగిస్తే ఇంక వాటికి తిరిగి ఉండదు అనమాట. ఏ ధ్యేయంతో ప్రయోగించబడ్డదో అది పూర్తి చేసుకొని తిరిగి వస్తాయి అనమాట. అటువంటిది అని అర్థం. దానికి తిరిగి ఉండదు అని చెప్పారన్నమాట. నా తెచ్చది హరే వక్షం అస్మాకం వచనాది తతకృత్యాం వధాయ అస్య కరిష్యామో అనివర్తిని. అనివర్తిని అనగా హింస లేదా అనివర్తిని అని అయిన పదచ్ఛేదం అంటే దుఃఖం చేతనైనా ప్రతీకారం చేయుటకు వీలు కానిది అని అర్థం అండి. కాబట్టి ఈ విధంగా పురోహితులు, రాజా కన్న కొడుకు పైన కోపాన్ని అణచుకో, దేవతల మీద నీ కోపాన్ని చూపించు, దానికి ఫలితం తప్పక లభిస్తుంది, ఈ బాలుని మేము శిక్షించుతాము, దానితో ఇతడే విపక్షమును నాశనానికి పూనుకోగలుగుతాడు, వాళ్ళని నిస్సందేహంగా ఓడించి తీరుతాడు. రాజా చిన్నతనం అనేది అన్ని తప్పులకు కూడా నెలవు. నెలవు అంటే నివాస స్థానం అని అర్థం. నెలవు అయినటువంటిది వారికి వివేచనా శక్తి వృద్ధి చెందదు కదా. అందువలన ఈ అర్భకుడి మీద మితిమీరిన రోషం ప్రదర్శించవద్దు. మా మాట వినక శ్రీహరి పక్షాన్ని విడవకపోయినట్లయితే అప్పుడు మేమే ఇతడిని మట్టు పెట్టడానికి కృత్యను పుట్టించుతాము అని హిరణ్యకశిపునికి నచ్చ చెప్తారనమాట. కాబట్టి రాజన్ నియమ్యతాం కోపో బాలే యత్ర తనయే నిజే కోపో దేవనికాయేషు యత్ర తే సఫలోయతః తథా తథైనం బాలం తే శాసితారో వయం నృప యథా విపక్షనాథాయ వినీతస్తే భవిష్యతి బాలత్వం సర్వదోషాణం దైత్యరాజాస్పదం యతః తతో అత్ర కోపం అత్యర్థం యోక్తుమర్హసి నార్భకే నా తెచ్చతి హరేః పక్షం అస్మాకం వచనాత్ యది తతః కృత్యాం వధాయ అస్య కరిష్యామో అనివర్తిని. ఈ విధంగా వాళ్ళు ప్రార్థిస్తే ఏవం అభ్యర్థితః తైః తు ఏవం అభ్యర్థితః తైస్తు దైత్యరాజः పురోహితైః దైత్యైః నిష్క్రామయామాస పుత్రం పావక సంచయాత్. పావకం అంటే అగ్ని అండి. అప్పుడు వాళ్ళు ఈ మాట చెప్పగానే ఆయన విషయాసితమైన తండ్రికి విష్ణు భక్తి పుట్టబోదన్నమాట. కాబట్టి పిల్లలకైతే భక్తి కలుగుతున్నాయి. తలచి బాలదానవులకు గురువు గారి ఉపదేశము అధ్యాపనం చేయించినప్పుడు అంతరము ఇచ్చేదం ఎడము అంటే దాని మధ్యలో మళ్ళీ తర్వాత పరాశరుడు చెప్తున్నాడు ఏమని, ఈ విధంగా పురోహితులు వేడుకున్నాక దైత్యరాజు ఏం చేశారు, తన భటులను ఆజ్ఞాపించి ఏవం అభ్యర్థిత తైస్తూ వారి చేత, ఆ పురోహితుల చేత అభ్యర్థిత అంటే ఏమిటి, కోరబడినటువంటి వాడై వెంటనే దైత్యరాజ అంటే హిరణ్యకశిపుడు పురోహితై దైత్యై నిష్క్రామయామాస. నిష్క్రామయామాస అంటే ఏమిటి, బయటకు తీసుకురావడం అనమాట. ఎవరి చేత? దైత్యై. ఎవరిని? పుత్ర